అంతా అరాచకం, దందాలు, దోపిడీలు, విధ్వంసాలు. పాలనలోకి వచ్చినప్పటి నుంచి అందిన కాడికి దోచుకోవడమే విధానంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దాదాపు ప్రతి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలు, షాడో ఎంపీలు, షాడో మంత్రులు తయారయ్యారు. అసలు నేతలతో పాటు డూప్లికేట్ నేతలు కూడా రెచ్చిపోతుండటంతో అరాచకాలు డబుల్ అయ్యాయి. అదేమని అడిగితే కేసులు పెడుతున్నారు, విధ్వంసాలు సృష్టిస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే పగబడుతున్నారు. దీనికి నిదర్శనమే ఏలూరు నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే ఆగడాలు. ఈయన పేరు బడేటి చంటి. కూటమి పార్టీల తరపున ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పి ఓట్లడిగిన ఈయన ఏమైందో ఏమో గాని తన తరపున ఓ షాడో ఎమ్మెల్యేను రంగంలోకి దింపాడని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తరపున షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న నాయకుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆయన పెద్దగా టీవీ కెమెరాల ముందు కనిపించరు గాని చేయాల్సిందంతా తెర వెనుక చేస్తూనే ఉంటారట. ఆయన్ను అందరూ కంప్యూటర్ ప్రసాద్ అని పిలుస్తుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి షాడో ఎమ్మెల్యే ప్రసాద్ చేస్తున్న హడావుడికి పోలీసు ఉన్నతాధికారులు సైతం బెంబేలెత్తిపోతున్నారని సమాచారం. ఈయన గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి బడేటి చంటికి సర్వం తానే అన్నట్టుగా పనిచేశారట. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నగరంలో ప్రతి పంచాయతీలో తలదూరుస్తూ తానే ఎమ్మెల్యే అన్నట్టుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఈయన ఆ మధ్యన నగరంలోని ఒక మైనారిటీ నేతను ఇంటికి పిలిపించుకుని కాళ్లు పట్టించుకున్న వీడియో టీడీపీ గ్రూప్ లోనే హల్చల్ చేసింది. కొద్ది రోజుల క్రితం ఏలూరు డీఎస్పీతో కూడా షాడో ఎమ్మెల్యే కంప్యూటర్ ప్రసాద్ గొడవకు దిగాడని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసు శాఖకు 4 ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. జగనన్న కాలనీల నిర్మాణంతో పాటు ఇతర పనులు నిర్వహించిన ఒక కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లింపు జరగకుండా ముప్పతిప్పలు పెట్టారని, ₹1 కోటి వరకు వసూలు చేసిన తరువాతనే బిల్లుల చెల్లింపు జరిగిందని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా నియోజకవర్గం మొత్తాన్ని దోచేస్తున్నారని షాడో ఎమ్మెల్యేపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం సిండికేట్ల దగ్గర నుంచి ఎమ్మెల్యే బడేటి చంటికి వాటాలు చేరవేయడంలో షాడో ఎమ్మెల్యే కంప్యూటర్ ప్రసాద్దే కీలక పాత్ర అని పచ్చ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మాజీ మంత్రి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీ కండువా కప్పుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిందే. ఆయన పచ్చ కండువా కప్పుకోకుండా ఈయన అంటే ఈ షాడో ఎమ్మెల్యే కంప్యూటర్ ప్రసాద్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీలో చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగా నానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలతో వీడియోలు చేయించి మరీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయిస్తుండడం ఈ మధ్యన నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. నాని పార్టీలో చేరితే తన ప్రాబల్యం తగ్గుతుందనే ఆలోచనతో షాడో ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. షాడో ఎమ్మెల్యే తీరుతో విసిగిపోతున్న టీడీపీ నేతలు ఎమ్మెల్యే బడేటి చంటి వద్ద మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోవడంతో అందరూ మిన్నకుండిపోతున్నారు. షాడో ఆగడాలకు అంతం ఎప్పుడా అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.